మాట్లాడే అందరూ కూడా పవర్ఫుల్ కాదండి. చాలా మంది మాట్లాడుతూనే ఉంటారు. కానీ కొంతమంది మాటల్లో అర్థం ఉంటుంది. ఇంకొంతమంది మాటల్లో ఏ అర్థం ఉండదు. మనకే చిరాగ్గా అనిపిస్తుంది. ఇంకొంతమంది ఉంటారండి, చాలా సైలెంట్ గా ఉంటారు. అస్సలు అరవరు, మాట్లాడరు, ఏ గొడవల జోలికి పోరు, ఎవరన్నా వాదించినా గొడవ పెట్టుకోరు. కానీ వాళ్ళని మాత్రం ఎవరు తక్కువ అంచనా వేయరు. మరి ఆ సైలెంట్ లో ఉండే పవర్ ఏంటి? ఎందుకు ఆ సైలెంట్ గా ఉండే వాళ్ళను అంత పవర్ఫుల్ గా చూస్తున్నారు? మీరు కూడా అలానే పవర్ఫుల్ గా సైలెంట్ పర్సన్ గా మారాలి అనుకుంటున్నారా? అయితే ఈ రోజు వీడియోలో ఎందుకు సైలెంట్ లో అంత పవర్ ఉంటుందో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. మీలో ఖచ్చితంగా ఏదో ఒక మార్పు వస్తుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుజీస్వర్. మరి లేట్ చేయకుండా వెంటనే ఆ సైలెంట్ పవర్ ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1, సైలెంట్ గా ఉండటం అనేది బలహీనత. చాలా మంది ఉద్దేశంలో ఇదే ఉంటుందండి. ఇలా సైలెంట్ గా ఉంటే నన్ను బలహీనుణ్ణి అనుకుంటారేమో, నన్ను ఏమనుకుంటారో. చూసేవాళ్ళు కూడా కొంతమంది వీడికి ఏం తెలియదులే, ఎప్పుడు చూసినా సైలెంట్ గా ఉంటాడు, వాడికి ఏం తెలియదు, ఏం మాట్లాడు అని చాలా మంది అపోహ పడుతూ ఉంటారు. కానీ దీంట్లోనే మీరు పప్పులో కాలేస్తున్నారండి. సైలెంట్ గా ఉండటం అంటే ఏంటో తెలుసా? సైలెంట్ గా ఉండేవాళ్ళు కంట్రోల్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు వాళ్ళ మాటని కంట్రోల్ చేయగలరు, వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయగలరు, వాళ్ళ రియాక్షన్ ని కూడా వాళ్ళు కంట్రోల్ చేయగలరు. అలాంటి కంట్రోల్ ఉన్నవాడు ఎంత పవర్ఫుల్ తెలుసా? ఆ పవర్ఫుల్ ఈ సైలెంట్ పర్సన్ లో ఖచ్చితంగా ఉంటుంది. ఎవరినైనా చూసి జడ్జ్ చేయకండి. ఇంకా నెంబర్ 2, అసలు ఎక్కువగా మాట్లాడటం వల్ల ఎందుకు విలువ తగ్గుతుందో తెలుసా? ఎక్కువగా మాట్లాడే వాళ్ళు వాళ్ళ ప్లాన్స్ కూడా వాళ్ళలో ఉంచుకోరు, వెంటనే బయటకు చెప్పేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళు జడ్జ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ ప్లాన్ కి వాళ్ళ జడ్జిమెంట్ ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు నేను పని చేద్దాం అనుకుంటున్నాను రా అని మీరు అనేస్తారు. వెంటనే వాళ్ళేమంటారు, నీకు అది సెట్ కాదురా, వదిలేసే, నీకెందుకది, నీ సంగతి నాకు తెలీదా, నువ్వేంటో నాకు తెలీదా, నీకు అది సెట్ కాదు, నీకు అది అస్సలు పాసిబుల్ అవ్వదు అని డిస్కస్ చేస్తూ ఉంటారు. వీళ్ళ ప్లాన్ కి వీళ్ళ జడ్జిమెంట్ అనమాట. అలాగే ప్రతి చిన్నదానికి మీ కోపాన్ని బయట పెట్టినప్పుడు మీ లోపల ఉండే బలహీనత అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ బలహీనత ఎదుటి వాడి చేతిలో ఆయుధంగా మారిపోతుంది. మీ బలహీనత, మీ జుట్టు వాళ్ళ చేతిలోకి వచ్చేస్తుంది. అలాగే కొంతమంది వాళ్ళ బాధలు కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ బాధలు ఎదుటి వాళ్ళు వాడుకోవటానికే ఉపయోగపడతాయి. వాళ్ళు మిమ్మల్ని ఎగతాళి చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. నీ బాధ వాళ్ళకు చెప్పినంత మాత్రాన తీరదు అన్న విషయాన్ని నువ్వు గ్రహించలేవు. అర్థమైంది కదా? మీరు ప్రతిదీ ఓపెన్ అవటం వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయో. అందుకే సైలెంట్ గా ఉండే వాళ్ళకు పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోగలరు. ఇలా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోకపోతే ఇన్ని నష్టాలు జరుగుతాయి. అలాగే నెంబర్ 3, సైలెంట్ లో ఉండే కొన్ని పవర్ఫుల్ పాయింట్స్ చెప్తాను, వాటిని కూడా పాటించండి. తక్కువ మాటలు, ఎక్కువ యాక్షన్. మీరు చెప్పిన దానికంటే కూడా చేసిందే ఎక్కువగా కనిపించాలి. ఎమోషనల్ రియాక్షన్స్ ని తగ్గించుకోవాలి. అవతల వాళ్ళు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా సరే మీరు మాత్రం సైలెంట్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. మీ ముఖంలో మార్పు అనేది అస్సలు రాకూడదు. మీ స్కిల్ ని పెంచుకోండి. పవర్ అనేది మాటల్లో కాదు, మీ పనితనంలో చూపించండి. బాడీ లాంగ్వేజ్ స్ట్రాంగ్ గా ఉండేలా మాట్లాడండి. నెమ్మదిగా, నిదానంగా మాట్లాడండి. అలాగే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ కాన్ఫిడెంట్ గా మాట్లాడండి. అలాగే ఇంకొకటి, అందరినీ సంతోష పెట్టాలి అన్న ఆలోచనను పక్కన పెట్టండి. అందరికీ నచ్చాలి, అందరినీ సంతోష పెట్టాలి, ఇలాంటి ఆలోచనలు ఒక పవర్ఫుల్ వ్యక్తికి అవసరం లేదు. మీరు అందరికీ నచ్చాలి, అందరికీ నచ్చేలా ఉండాలి అనుకుంటే మిమ్మల్ని మీరే కోల్పోతారు. ఒక పవర్ఫుల్ వ్యక్తి ఎవరికి నచ్చడు కూడా. ఇంకా నెంబర్ 4, సైలెంట్ గా ఎదిగే మెంటాలిటీని ఎలా బిల్డ్ చేసుకోవాలో చెప్తాను, వినండి. మీ ప్లాన్స్ ఎవరికి చెప్పకండి. మీ పనులన్నీ సీక్రెట్ గా చేసేసుకోండి. అవసరం లేని వాదనలోకి ఎంటర్ అవ్వకండి. అవసరం లేని వ్యక్తుల దగ్గరికి వెళ్లి అనవసరంగా వాదించకండి. అనవసరమైన వ్యక్తులతో మాట్లాడటం చేయకండి. టైం పాస్ చేసే వాళ్ళతో దూరంగా ఉండండి. స్కిల్స్ మీద ఫోకస్ పెట్టండి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, నిశ్శబ్దంగా ఎదిగిన వ్యక్తే శబ్దం చేస్తూ విజయాన్ని సాధిస్తాడు. నెంబర్ 5, 90 డేస్ ఛాలెంజ్. ఈ 90 రోజుల్లో మార్నింగ్ 1 గంట రోజు కూడా మీపై మీరే వర్క్ చేసుకోండి. మీపై మీరే టైం పెట్టుకోండి. అలాగే రోజుకి కొత్త విషయాన్ని ఏదో ఒకటి ఇంప్రూవ్ చేస్తూ ఉండండి. డ్రామాస్, నెగిటివ్ థాట్స్ ఇవన్నిటిని దూరం చేసుకోండి. ఇలాంటి వ్యక్తులకు దూరంగానే ఉండండి. ఫిట్నెస్ పై ఫోకస్ చేయండి. హెల్త్ పై కాన్సన్ట్రేషన్ పెట్టండి. అలాగే మీ రోజు మొత్తంలో మీరు చేసిన దాన్ని మార్నింగ్ మీరు రిజల్ట్ ని మీకు మీరే తెలుసుకోండి. మిమ్మల్ని మీరే అప్రిషియేట్ చేసుకుంటూ ఉండండి. ఇలా 90 డేస్ వరుసగా చేస్తూ ఉండండి. మీలో వచ్చే మార్పును గమనించండి. ఒక పవర్ఫుల్ వ్యక్తిగా ఎలా తయారవ్వాలో ఈ 90 డేస్ లోనే మీకు అర్థమైపోతుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, మౌనంగా ఉండటం అంటే భయం అని కాదు. ప్రతి దానికి రియాక్ట్ అవ్వటం లేదు అంటే అది బలహీనత కూడా కాదు. మీరు ఎదుగుతున్నారు, ఆ ప్రాసెస్ లో ఉన్నారు, అందుకే మీరు సైలెంట్ అవుతున్నారు. పవర్ అంటే అరవటం కాదు, గోల్ చేయటం కాదు. పవర్ అంటే కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. ఇది అందరికీ ఉండదు.
సైలెంట్ గానే ఉండండి, కానీ స్ట్రాంగ్ గా ఎదగండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాకు తెలియచేయండి. ఈ వీడియోలో నేను చెప్పింది మీకు నచ్చితే వీడియోకి చిన్న లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేసుకోండి. ఇంకా మీకు ఏ టాపిక్ పై వీడియో కావాలన్నా కూడా ఖచ్చితంగా దాన్ని కమెంట్లో తెలియచేయండి. మీకోసం ఆ వీడియో చేయడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.